హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సుధాకర్ బోగం. వెల్కమ్ టు ఎస్బీ టెక్ ట్యూట్స్. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇక్కడ పక్కన కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అట్లాగే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేయండి. సో బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఈ వీడియోలో వాట్సాప్కి ఆల్టర్నేటివ్గా వచ్చిన మంచి ట్రెండింగ్ అవుతున్న యాప్ సిగ్నల్ ప్రైవేట్ మెసెంజర్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, అట్లాగే ఎలా యూజ్ చేయాలి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. సిగ్నల్ యాప్ని ఎందుకు యూజ్ చేయాలంటే వాట్సాప్లో తీసుకొచ్చిన ప్రైవసీ పాలసీ అనుగుణంగా మన డేటాను అయితే వాళ్ళు చూస్తామని మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే మన దగ్గర పర్మిషన్ అయితే అడుగుతా ఉన్నారు. సో అందులో భాగంగా ఎలన్ మాస్క్ అనే అతను ఒక ట్వీట్ చేయడం అయితే జరిగింది. అదేంటంటే వాట్సాప్కి ఆల్టర్నేటివ్ యాప్ వచ్చేసి సిగ్నల్ అని చెప్పేసి ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. దానితో సిగ్నల్ యాప్ సంచలనంగా మారింది. సో ప్రపంచమంతా ఇప్పుడు వాట్సాప్ని అన్ఇన్స్టాల్ చేసి సిగ్నల్ యాప్ని అయితే ఇన్స్టాల్ చేయడానికి అయితే మొగ్గు చూపుతున్నారు. సిగ్నల్ యాప్ మెయిన్గా ప్రైవసీ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అయితే ఇందులో ఉంటుంది. బట్ ఇక్కడ మీ డేటా సర్వర్లో అయితే సేవ్ అవ్వదు, మీ మొబైల్లోనే సేవ్ అవుతుంది. బట్ మీ మొబైల్లో చూడడానికి అయితే ఉండదు, ఎందుకంటే అది ఎన్క్రిప్టెడ్లో ఉంటుంది. బట్ వీళ్ళు కేవలం మీ మొబైల్ నెంబర్ని మాత్రమే సర్వర్లో అయితే సేవ్ చేసుకుంటారు. యాప్ అయితే వాట్సాప్ లాగే యూజర్ ఫ్రెండ్లీగానే ఉంది. బట్ మెయిన్గా ఏంటంటే ప్రైవసీకి సంబంధించి చాలా ఫీచర్స్ అయితే ఇందులో ఉన్నాయి. సో వాట్సాప్ కంటే కొన్ని ఫీచర్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. సో మరి లేట్ చేయకుండా సిగ్నల్ యాప్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మీ మొబైల్లో ప్లే స్టోర్ని అయితే ఓపెన్ చేయండి. సో ఇక్కడ ప్లే స్టోర్లో సెర్చ్ ఇంజన్లో సిగ్నల్ అని టైప్ చేసినట్లయితే మొదటగా అదే వస్తుంది, సిగ్నల్ ప్రైవేట్ మెసెంజర్ అని. సో దాన్ని మీరు చూజ్ చేసుకోండి. సో ఈ విధంగా చూసినట్లయితే సిగ్నల్ ప్రైవేట్ మెసెంజర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే 50 మిలియన్స్ ప్లస్ డౌన్లోడ్స్ అయితే చూపిస్తూ ఉంది. అట్లాగే రేటింగ్ వచ్చేసి 4.6గా ఉంది. ఈ యాప్ అయితే ప్రపంచవ్యాప్తంగా చాలామంది అయితే ఇన్స్టాల్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. సో మనమైతే ఇక్కడ ఇన్స్టాల్ బటన్ని క్లిక్ చేసి ఇన్స్టాల్ అయితే చేద్దాం. సిగ్నల్ ప్రైవేట్ మెసెంజర్ అయితే మెయిన్గా సెక్యూరిటీ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంది. అంటే ప్రైవసీ ప్రొవైడ్ చేయడానికి అయితే మెయిన్గా సిగ్నల్ ప్రైవేట్ మెసెంజర్ అయితే ఉంది. ఇది జస్ట్ లైక్ వాట్సాప్ లాగానే ఉంది. అట్లాగే కొన్ని అడిషనల్ ఫీచర్స్ అయితే ఇందులో చాలానే ఉన్నాయి. యాప్ అయితే వాట్సాప్ లాగే యూజర్ ఫ్రెండ్లీగానే ఉంది. బట్ వాట్సాప్ కంటే కొన్ని ఫీచర్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేసినట్లయితే మనకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ పర్మిషన్ అయితే అడుగుతూ ఉంది. ఇక్కడ మీరు కంటిన్యూ అని క్లిక్ చేయండి. సో కంటిన్యూ చేసినట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ కూడా కంటిన్యూ క్లిక్ చేయండి. కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతూ ఉంటుంది. సో అలౌ చేసినట్లయితే మనకు ఇక్కడ మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయితే అవ్వాలి. సో ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చేసి నేను రిజిస్టర్ అవుతాను. మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేసినట్లయితే మీకు ఒక ఓటీపీ వస్తుంది. 6 డిజిట్ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే మనకు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో చూద్దాం. నా మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వచ్చేసింది. ఓటీపీ కూడా వెరిఫై చేస్తూ ఉంది. సో వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ప్రొఫైల్ అయితే వస్తూ ఉంటుంది. సో ప్రొఫైల్కి మీరు ఏదైనా నేమ్ అలాగటి ఇవ్వండి. నేను ఇక్కడ నేమ్ ఇచ్చేసి నెక్స్ట్ అయితే క్లిక్ చేసినట్లయితే ఇక్కడ క్రియేట్ యువర్ పిన్ అని అడుగుతుంది. సో ఇక్కడ మీరు ఒక పిన్ అయితే క్రియేట్ చేసుకోండి, 4 డిజిట్ ఏదైనా సరే. సో ఫర్ ఎగ్జాంపుల్గా నేనైతే ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చేసి పిన్ అయితే జనరేట్ చేసుకున్నాను. ఇక్కడ రీఎంటర్ అడుగుతుంది. సో రీఎంటర్ కూడా చేసినట్లయితే సో పిన్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మెయిన్గా ఈ విధంగా అయితే మనకు ఇంటర్ఫేస్ ఉంటుంది. ఎవరిని యాడ్ చేసుకోలేదు కాబట్టి నాకైతే ఈ విధంగా ప్లెయిన్గా చూపిస్తూ ఉంది. సో ఇందులో మెయిన్గా మనకు ఫీచర్స్ ఏమున్నాయి ఇప్పుడు చూద్దాం. పైన కార్నర్లో 3 డాట్స్ని ప్రెస్ చేసినట్లయితే మనకి ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది. ఈ సెట్టింగ్స్ ఆప్షన్లోకి వెళ్ళి ఫస్ట్ అయితే ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి ఇందులో చూద్దాం. సో ఇందులో చూసినట్లయితే మనకు మెయిన్గా ఎస్ఎంఎస్ అండ్ ఎంఎంఎస్ మామూలుగా ఇది వాట్సాప్లో ఉన్నట్టుగానే ఉంది. అట్లాగే నోటిఫికేషన్స్. సో ఇక్కడ మెయిన్గా చూసినట్లయితే ప్రైవసీలో ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో ప్రైవసీలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ స్క్రీన్ లాక్ అనేది ఫస్ట్ ఆప్షన్. సో ఇక్కడ స్క్రీన్ లాక్ ఆన్ చేసినట్లయితే స్క్రీన్ లాక్ అయితే యాక్టివేట్ అవుతుంది. సో దాన్ని మీరు పిన్తో కానీ లేదంటే ఫింగర్ ప్రింట్తో కానీ మీరు సెట్ చేసుకోవచ్చు. అట్లాగే ఇక్కడ చూసినట్లయితే స్క్రీన్ లాక్ ఇన్యాక్టివిటీ టైమ్ అవుట్. సో దీన్ని క్లిక్ చేసినట్లయితే ఎంత టైంలో మీకు స్క్రీన్ లాక్ అవ్వాలనేది ఇక్కడ సెకండ్సా, మిలియన్సా, లేకపోతే అవర్సా, ఎంత టైంలో అనేది మీరు ఇక్కడ సెట్ చేసుకోవాలి. ఓకే. సో సెట్ చేసుకున్నట్లయితే ఆ టైంలో పే చేసుకొని ఇక్కడ స్క్రీన్ అనేది లాక్ అయిపోతుంది. అట్లాగే స్క్రీన్ సెక్యూరిటీ, ఇది చాలా చాలా మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్. ఇదేంటంటే దీన్ని ఎనేబుల్ చేసినట్లయితే మీ మొబైల్ని ఎవరైనా తీసుకున్నప్పుడు మీరు చేసిన చాట్ని కానీ లేదంటే మీరు చేసే మెసేజెస్ కానీ ఏవైనా వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ట్రై చేసినప్పుడు స్క్రీన్ షాట్ అనేది తీసుకోవడానికి రాదు. ఓకే. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫీచర్. అట్లాగే నెక్స్ట్ చూసినట్లయితే ఇన్కాగ్నైట్ కీబోర్డ్ అనేది ఒకటి ఉంది. సో ఇదేంటంటే
మనం మెసేజ్ చేసేటప్పుడు ఏదైనా కీబోర్డ్ నుంచి టైప్ చేసినప్పుడు కొన్ని కీవర్డ్స్ అయితే రిజిస్టర్ అవుతూ ఉంటాయి. సో నెక్స్ట్ టైం మనం టైప్ చేసినప్పుడు మనం ఎంటర్ చేసిన కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి రిజిస్టర్ అయి ఉంటాయి కాబట్టి అవి మళ్ళీ మనకు చూపిస్తూ ఉంటాయి. సో అటువంటివి కూడా మనం యాక్టివేట్ కావాలంటే దీన్ని ఎనేబుల్ చేసినట్లయితే అవి యాక్టివేట్ అవుతాయి. ఓకే, సో ఇది అంత మనకి ఇంపార్టెంట్ అయితే కాదు. అట్లాగే కమ్యూనికేషన్లో కిందకి వచ్చినట్లయితే ఆల్వేస్ రిలే కాల్స్ అనేది ఒకటి ఉంది. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫీచర్. ఇదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఏదైనా వాయిస్ కాల్ కానీ వీడియో కాల్ కానీ ఎవరికైనా చేసినప్పుడు అది డైరెక్ట్గా వాళ్ళకి వెళ్ళదు. సో అది ఫస్ట్ ఎక్కడికి వెళ్తుందంటే సిగ్నల్ సర్వర్ దగ్గరికి వెళ్ళి సిగ్నల్ సర్వర్ దగ్గర నుంచి అట్నుంచి మనం ఎవరికైతే చేసామో వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. అంటే ఒకవేళ ఎవరైనా మన ఐపీ అడ్రస్ని యాక్ చేసి మన డేటాని యాక్ చేయాలన్నా అదైతే చేయడానికి పాసిబిలిటీ ఉండదు. ఎందుకంటే మన ఐపీ అడ్రస్ అనేది ఇక్కడ చూపించదు, సిగ్నల్ సర్వర్ ఐపీ అడ్రస్ అయితే వాళ్ళకి రిజిస్టర్ అయి ఉంటుంది. ఓకే, సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫీచర్. అట్లాగే రేట్ డిసిపియంట్ ఇది కామన్గా ఉంటుంది. అట్లాగే టైప్ ఎండింగ్ ఇండికేటర్స్. సో ఇదేంటంటే మనం ఎవరికైనా టైప్ చేసినప్పుడు కానీ లేదంటే వాళ్ళు మనకు టైప్ చేసినప్పుడు కానీ పైన మనకు కనిపిస్తూ ఉంటుంది. టైపింగ్ అని చెప్పేసి ఒక మెసేజ్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. వేరే వాళ్ళు టైప్ చేసినప్పుడు కానీ లేదంటే మనం టైప్ చేసినప్పుడు కానీ వేరే వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. సో అటువంటిది కూడా మనకి యాక్టివేట్ చేసుకోవాలంటే ఇది ఎనేబుల్లో పెట్టేస్తే అది యాక్టివేట్ అయిపోతుంది. సో అట్లాగే కిందికి వచ్చినట్లయితే అలో ఫ్రమ్ ఎనీవన్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫీచర్. ఇదేంటంటే మన మొబైల్ నెంబరు వేరే వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు కొన్ని గ్రూప్లలో మన మొబైల్ నెంబర్ని యాడ్ చేస్తూ ఉంటారు మన పర్మిషన్ లేకుండా. సో దీన్ని మీరు యాక్టివేట్ చేసినట్లయితే మీరు పర్మిషన్ ఇస్తేనే వాళ్ళ గ్రూప్లో మన మొబైల్ నెంబర్ని యాడ్ చేయడానికి ఛాయిస్ ఉంటుంది. సో ఇది కూడా మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. సో అట్లాగే ఇక్కడ చేంజ్ యువర్ పిన్, అట్లాగే పిన్ రిమైండర్ ఇలాంటివన్నీ ఫీచర్స్ అయితే ఉన్నాయి ప్రైవసీలో. సో బ్యాక్ వచ్చేసినట్లయితే నెక్స్ట్ ఇక్కడ అపియరెన్స్లో చూసినట్లయితే మనకి ఇక్కడ థీమ్స్ ఉన్నాయి. థీమ్స్ చూసినట్లయితే మనకు 2 వేస్లో ఉన్నాయి. ఒకటి లైట్ థీమ్ అట్లాగే డార్క్ థీమ్. సో డార్క్ థీమ్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. సో మళ్ళీ మీరు కావాలంటే లైట్ థీమ్లోకి కన్వర్ట్ అవ్వచ్చు. అట్లాగే ఇక్కడ లాంగ్వేజెస్ వచ్చేసి సో మనకి యాప్ అయితే మనకు చాలా లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉంది. సిస్టమ్ డిఫాల్ట్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. సో కావాలంటే మీరు వేరే లాంగ్వేజ్లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాక్ వచ్చేసినట్లయితే ఇక్కడ చార్ట్స్లో చూసినట్లయితే ఇక్కడ మెసేజ్ ఫాంట్ సైజ్ను కూడా మీరు ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ చేసుకోవచ్చు. అట్లాగే ఇవి నార్మల్గా ఉండే ఆప్షన్సే. నెక్స్ట్ ఇక్కడ డేటా అండ్ స్టోరేజ్. డేటా అండ్ స్టోరేజ్లో చూసినట్లయితే మీడియా ఆటో డౌన్లోడ్స్. ఇదేంటంటే వెన్ యూజింగ్ మొబైల్ డేటా యూజ్ చేసినప్పుడు ఆటోమేటిక్ ఏమేమి డౌన్లోడ్ అవ్వాలి అనేది ఇక్కడ మనం చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇమేజెస్ ఆడియో అనేది బై డిఫాల్ట్ సెలెక్ట్ అయింది. మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతూ ఉంటాయి. అట్లాగే ఇక్కడ యూజింగ్ వైఫై ఏమేమి డౌన్లోడ్ అవ్వాలి ఆటోమేటిక్గా అనేది మనం ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. సో ఇది కూడా ఒక మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. అట్లాగే లింక్డ్ డివైజెస్. ఇదేంటంటే సిగ్నల్ యాప్ని మల్టిపుల్ ప్లాట్ఫామ్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకొని మల్టిపుల్ డివైసెస్లో కూడా మనం సిగ్నల్ యాప్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు ఆప్షన్స్ అయితే చాలా బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ప్రొఫైల్ పైన ట్యాప్ చేసినట్లయితే మీరు ఇక్కడ ప్రొఫైల్ పిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ టేక్ ఫోటో లేదంటే చూస్ ఫ్రమ్ గ్యాలరీ నుంచి ఫోటోని అయితే మీరు ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాక్ వచ్చేస్తే సో ఇక్కడ చూసినట్లయితే న్యూ గ్రూప్ ఒకవేళ క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ న్యూ గ్రూప్ ఆప్షన్ ఉంది. దాన్ని చూస్ చేసుకొని ఒక గ్రూప్ని అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అట్లాగే ఇన్వైట్ ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇండివిజువల్ చాట్లో చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ నేనేదో ఒక మెసేజ్ని సెండ్ చేయడానికి ట్రై చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ అని ఎంటర్ చేశాను. టెక్స్ట్తో పాటు ఇమేజెస్ కానీ టెక్స్ట్ ఫైల్స్ కానీ లేదంటే కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ మీరు ఏమైనా సెండ్ చేయాలన్నప్పుడు ఇక్కడ ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేయండి. సో మనకి ఇక్కడ ఆప్షన్స్ అని చూపిస్తూ ఉంటే అందులోకి వెళ్ళి మీరు ఏదైనా సెండ్ చేయాలనుకుంటే అది సెండ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే ఇక్కడ పక్కన బ్లూ కలర్ సింబల్ ఒకటి కనిపిస్తూ ఉంది. సో దానిపైన ట్యాప్ చేసి పట్టుకున్నట్లయితే మనకి ఇక్కడ సిగ్నల్ అండ్ ఇన్సెక్యూర్డ్ ఎస్ఎంఎస్ అని కనిపిస్తూ ఉంది. అంటే మనం సెండ్ చేసే డేటా సెక్యూర్గా ఉండాలంటే మీరు ఇక్కడ సిగ్నల్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనం సెండ్ చేసే డేటా సిగ్నల్ సర్వర్లో ఎన్క్రిప్ట్ అయి ఉంటుంది. సో కాబట్టి మీరు ఆల్వేస్ ఇక్కడ సిగ్నల్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే బెటర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ టాప్లో 3 డాట్స్ పై ట్యాప్ చేసినట్లయితే మనకి ఇక్కడ డిసపియరింగ్ మెసేజెస్ ఉంటుంది. ఇదేంటంటే మనం సెండ్ చేసే డేటా ఎంత టైం వరకు డిస్ప్లే అవ్వాలి సో అనేది మనం ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ కూడా మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 10 సెకండ్స్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనం సెండ్ చేసే డేటా ఏదైతే ఉందో అది 10 సెకండ్స్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. తర్వాత ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. మన దగ్గర డిలీట్ అవుతుంది, అట్లాగే ఎవరికైతే సెండ్ చేసామో వాళ్ళ దగ్గర కూడా డిలీట్ అయిపోతుంది. ఈ విధంగా మనకు సిగ్నల్ మెసెంజర్లో ప్రైవసీకి సంబంధించిన ఆప్షన్స్ అయితే చాలానే ఉన్నాయి. సో ఈ యాప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నేను కూడా ఇన్స్టాల్ చేసుకున్నాను. మీకు నచ్చినట్లయితే మీరు కూడా సిగ్నల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేసుకోండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అట్లాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.